ఇప్పుడు వచ్చిన మీకు క్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనము దేవుని యొక్క వాక్యంలో నుంచి 4వ కీర్తనలో ఉన్నటువంటి ఒక విషయాన్ని ఈరోజు మనము ఆలోచన చేయబోతున్నాం. 4వ కీర్తన దావీదు రాసినటువంటి కీర్తన. 4వ కీర్తన ఉంది, పాపము చేయకుడి. మీరు పడకల మీద ఉండగా మీ హృదయములలో ధ్యానము చేసుకొని 150 కీర్తనలు మనకు అందుబాటులో ఉన్నప్పటికీ వాటిలో దావీదు రాసినటువంటి కీర్తనలు 73. మిగతావి వేరే వేరే వాళ్ళు రాశారు. సొలొమోను ఒక 2, మోషే 1, ఆసాపు కుమారులు, కోరహు కుమారులు, ఇలా చాలామంది రాశారు. కాబట్టి కీర్తనలు అనగానే దావీదు కీర్తనలు అనకూడదు. ఎందుకంటే దావీదు మొత్తం దావీదు రాయలేదు, 73 రాశాడు. కాబట్టి ఒకవేళ దావీదు రాస్తే దావీదు రాసినటువంటి కీర్తన, మోషే రాస్తే మోషే కీర్తన, సొలొమోను రాస్తే సొలొమోను కీర్తన అనాలి, కానీ దావీదు కీర్తనలు తెద్దాము అనకూడదు. అయితే మనం ఈరోజు ఏం చూడబోతున్నామనంటే, ఇందులో ఉన్నటువంటి ఒక మాట, భయము నొంది పాపము చేయకుడి. భయము నొంది పాపము చేయకుడి. దీని గురించి ఈరోజు మనము ఆలోచన చేయబోతున్నాం. అంటే పాపం చేయటానికి భయపడండి, భయపడి పాపం జోలికి వెళ్ళొద్దు అంటున్నాడు. ఇంతకీ పాపం చేయడానికి ఎందుకు భయపడాలి? ఆ విషయాలు ఈరోజు మనము ఆలోచన చేయబోతున్నాం. ముందుగా పాపము అంటే ఏంటి? దీనికి పర్యాయ పదాలుగా దోషము, అపరాధము, తప్పు, ఇవన్నీ పర్యాయ పదాలు. పాపము అనేటువంటిది ఎవరు చెప్పాలి అనంటే పరిశుద్ధుడు చెప్పాలి ఇది పాపము అని. నేను చెప్తే కాదు. ఒక నీతిమంతుడు, ఒక పరిశుద్ధుడు, పాపము లేనివాడు చెప్పాలి పాపం అంటే ఏంటో. నేను చెప్పినా ఇంకెవరు చెప్పినా అది పాపము అని అనకూడదు. దేవుడు చెప్పాలి ఇది పాపము అని, ఇది దోషము, ఇది తప్పు. మనోళ్ళు దేవుడు ఏది పాపము అని చెప్పాడో దానికి భయపడట్లే. మనుషులు కొన్ని ఇవి చేస్తే దోషము, ఇవి చేస్తే శాపము, ఇది చేస్తే తప్పు అని మనుషులు చెప్పినారే, వాటికి భయపడుతున్నారు. వాస్తు అంటే భయపడతారు. ఇక సుక్కలంటే భయపడతారు. సుక్క తూర్పు ఉంది, సుక్క పరమట ఉంది అంటే భయపడతారు. ఆ తర్వాత రోజులంటే భయపడతారు. 4వ రోజు వెళ్ళకూడదు, 6వ రోజు వెళ్ళకూడదు. అంటే దేవుడు ఇది తప్పు అని చెప్పినప్పుడు దానికి భయపడట్లేదు, కానీ మిగతా వాటికి భయపడుతున్నాయి. అయితే పాపము అని దాని అర్థాన్ని, అసలు పాపం అంటే ఏంటో, ఎన్ని రకాలుగా ఉంటుందో దేవుడు తన గ్రంథంలో మనకి స్పష్టంగా వివరించాడు. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనంలో, పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆజ్ఞ అతిక్రమిస్తే అది పాపం. దేవుడు ఒక మాట చెప్పినప్పుడు, ఒక ఆజ్ఞ ఇచ్చినప్పుడు దాన్ని చేయకపోతే అది పాపం. అంటే దేవుడు చెప్పింది, దేవుడు చెప్పిన మాట చేయకపోతే పాపం. దొంగతనం చేయొద్దు దేవుడు చెప్పాడు, చేస్తే పాపం. అబద్ధం ఆడొద్దు, వ్యభిచరించొద్దు, మోసం చేయొద్దు, లంచాలు పుచ్చుకోవద్దు, ఇవన్నీ దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలు. వాటిని మనం పాటించకపోతే అదే పాపం. అక్కడే యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయంలో 17వ వచనం, 5:17, సకల దుర్నీతియు పాపము.
నీతికి విరుద్ధమైనటువంటిది ఏదైనా కానీ అది పాపం. బైబిల్లోనేమో దుర్నీతి అని రాయబడింది, తర్జుమా చేయబడింది. వాస్తవానికి మనం వాడే పదమేమో అవినీతి అంటాం. మనం నీతికి వ్యతిరేకము, మనమేమో అవినీతి అంటాము. అప్పట్లో వాళ్ళేమో తర్జుమా చేసిన వాళ్ళేమో దుర్నీతి అని రాశారు. రెండు ఒకటే, దుర్నీతి అన్నా అవినీతి అన్నా రెండు ఒకటే. నీతికి వ్యతిరేకమైనటువంటి దాన్ని దుర్నీతి అంటారు, లేదా అవినీతి అంటారు. నీతి అంటే దేవుడు నియమించినటువంటి హద్దులు. భార్య ఎలా ఉండాలి, భర్త ఎలా ఉండాలి, పిల్లలు ఎలా ఉండాలి, విశ్వాసులు ఎలా ఉండాలి, సేవకులు ఎలా ఉండాలి, ఇలా దేవుడు అందరికి కూడా కొన్ని హద్దులు ఇచ్చాడు. ఆ హద్దులు పాటించకపోతే అది అవినీతి అవుతుంది, దుర్నీతి అవుతుంది. కాబట్టి సకల దుర్నీతి కూడా పాపమే. యాకోబు పత్రిక 5వ అధ్యాయం. అంటే పాపము అంటే దేవుడు చెప్పాలి, మనం కాదు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో, కాబట్టి మేలైనది చేయనెరిగి అలాగూ చేయని వానికి పాపం కలుగును అన్నాడు. మేలైనది అంటే మంచిది చేయనెరిగి, ఇది మంచి పని అని తెలిసి కూడా మంచి పని చేయకపోతే అది పాపం అవుతుంది. మంచి అంటేనే దేవుడు అంటే మంచి. కాబట్టి మంచి పని చేయకపోతే అది పాపం అవుతుంది. చివరిగా రోమా పత్రిక 14వ అధ్యాయములో, అంటే దేవుడు చెప్పాలి ఇది పాపము, ఇది పాపము అని. 14:23, రోమా 14:23 చివరిలో చూడండి, విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము. అనుమానం లేకుండా విశ్వాసముతో ఏ పనైనా చేయాలి. విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము. సగం నమ్మకుండా సగం నమ్మి అది కాదు, విశ్వాసంగా ఏదైనా చేయాలి. విశ్వాస మూలము కానిది ఏదైతే ఉందో అది పాపం అన్నాడు. కాబట్టి పాపము అంటే 4 రకాలుగా వాక్యంలో మనకి చెప్పబడింది. అంటే పాపం అనేటువంటిది చేస్తే వచ్చేది. రోమపత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి అన్నాడు. అంటే చేస్తే వచ్చేది పాపం, జన్మతో వచ్చేది కాదు పాపం. అంటే ఎవరో చేసినటువంటి పాపం అనేటువంటిది నాకంటదు. తండ్రి పాపం చేస్తే తండ్రిదే, కొడుకు పాపం చేస్తే కొడుకుదే. చాలా మంది నమ్మకం ఏంటంటే జన్మ పాపం ఒకటి ఉంటుంది, అంటే మనం పుట్టుకతోనే పాపంతో పుడతాము అంటారు. అది తప్పు. పాపం అంటే ఏంటో చెప్పబడింది, అది చేస్తేనే మనం పాపులం అవుతాం, పాపం చేస్తేనే పాపులం అవుతాం. ఇది గమనించాలి. 3వ విషయం ఏంటంటే పాపము అనేటువంటిది మనము 2 రకాలుగా చేస్తాం. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనం ప్రకారము, సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనం ప్రకారము, నరుడికి నరుడు తప్పు చేసిన యెడల దేవుడు విమర్శ చేయను గాని ఎవరైనా యెహోవా విషయంలో పాపం చేసిన యెడల అన్నాడు. అంటే ఈ వచనాన్ని బట్టి పాపం అనేటువంటిది మనం 2 రకాలుగా చేస్తాం. ఒకటేమో నరుడికి నరుడు తప్పు చేయటం, రెండవది దేవుని విషయంలో పాపం చేయటం. ఈ గమనించాలి. మనం పాపం చేస్తున్నామంటే ఒకటేమో మన సాటి మనిషికి వ్యతిరేకంగా తప్పు చేస్తున్నట్టు, రెండవది దేవుని విషయంలో తప్పు చేస్తున్నట్టు. చూడండి, దేవుని విషయంలో చేసే తప్పులు ఉంటాయి, మనుషులకు విరోధంగా చేసే తప్పులు ఉంటాయి. దేవుడు తనని ఎలా ఆరాధించాలో ఒక నియమాన్ని ఇచ్చాడు. ఆరాధనకి కొన్ని నియమాలు ఉన్నాయి. అలా చేస్తే
దేవుని మనము సంతోష పెడతాం. ఆయన చెప్పిన క్రమాన్ని మారిస్తే అది దేవుని విషయంలో తప్పు చేసినట్లు అవుతుంది. లేవియాకాండము 10వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో అహరోను కుమారుల గురించి మాట్లాడుతూ వాళ్ళు దేవునికి ధూపం వేసేటువంటి సమయంలో, మనం పొగ అంటాం కదా, దేవునికి ధూపం వేసేటువంటి సమయంలో యెహోవా తమకు ఆజ్ఞాపించని వేరొక అగ్ని తేగ అంటాడు. అంటే ఆరాధన విషయంలో వాళ్ళు తప్పు చేశారు. అది దేవుని విషయంలో తప్పు చేసినట్లు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే వాళ్ళిద్దరిని ఆ మందిరంలోనే కాల్చి బూడ చేశాడు. అగ్ని వచ్చిందంట, వాళ్ళిద్దరిని కాల్చేసిందంట. కాబట్టి నరుడు తప్పు చేయటము, దేవుని విషయంలో తప్పు చేయటం, ఆరాధన విషయంలో, విశ్వాస విషయంలో, నిరీక్షణ విషయంలో మనం తప్పు చేయకూడదు. ఈరోజు చాలామంది దేవుని విషయంలో చాలామంది తప్పు చేస్తున్నారు. ఆరాధన పద్ధతులు మార్చేశారు, విశ్వాసాన్ని మార్చేశారు. ఇది చాలా పాపం అండి. ఎందుకనంటే ఒక మాట మీరు గమనించండి, నరుడు తప్పు చేస్తే, ఉదాహరణకి కయీను ఏబేలును చంపేశాడు. అది నరుడు తప్పు చేయటం. ఇప్పుడు ఏబేలును చంపేశాడంటే ఒక్కడినే చంపేశాడు, ఓకే. అలా కాకుండా ఒక తప్పుడు సిద్ధాంతాన్ని ప్రవేశపెడితే, ఉదాహరణకి రాజుల మొదటి గ్రంథము 12వ అధ్యాయంలో యెరోబోము అనేటువంటి ఒక అతను, వాడు రాజు అయిన తర్వాత తన రాజ్యమును కాపాడుకోవటానికి బేతేల్లో ఒకటి, దానిలో ఒకటి 2 గుళ్ళు కట్టించాడు. లేవీలు కానీ సాధారణమైన వారిని కొందరిని యాజకులుగా ఏర్పాటు చేశాడు. అంటే 2 గుళ్ళు కట్టించాడు ఎక్స్ట్రా. సేవకులు, యాజకులు లేవీలే ఉండాలి, వాళ్ళని కాకుండా వేరే వాళ్ళని తీసుకొచ్చి యాజకులుగా పెట్టాడు. అంటే యెరోబాము దేవుని విషయంలో తప్పు చేశాడు. సో ఏమైంది తెలుసా, అది ఒక్కడితో పోదు. కయీను ఏబేలు చంపాడు అని అంటే ఒక్కడితోనే పోయింది. కానీ యెరోబాము చేసినటువంటి ఆ పాపము ఇశ్రాయేలీయులు అనేకులు పాపులు కావడానికి కారణమయ్యాడు. అందుకే లేఖనాలు ఏం రాయబడిందంటే, ఇశ్రాయేలీయులు పాపులు కావటానికి కారకుడైన యెరోబాము అంటాడు. అంటే దేవుని విషయంలో మనం తప్పు చేస్తే, దేవుని విషయంలో పాపం చేస్తే అనేక మందిని మనము పాపానికి నడిపిస్తాం. నరుడు తప్పు చేస్తే ఒక్కడితోనే పోద్ది. అందుకే సేవకులకి ప్రభువు ఇచ్చినటువంటి ఒక ఆజ్ఞ ఏంటంటే, బోధకులారా మీరేం బోధిస్తున్నారో జాగ్రత్త. చూడండి, వినేవారికి కూడా మీరు ఏం వింటున్నారో జాగ్రత్త. ఎందుకంటే ఒక తప్పుడు బోధ అనేటువంటిది ఒకటి వస్తే అది అనేక మందిని నాశనం చేస్తుంది. దేవుని విషయంలో మనం తప్పు చేయకూడదు, అది చాలా ప్రమాదం. తిమోతికి రాస్తూ 2వ పత్రిక, పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 17-18 వచనాలు కలిసి ఉన్నాయి. కొరుకు పుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును. చూడండి, కొరుకు పుండు అంటే క్యాన్సర్ అన్నమాట. క్యాన్సర్ని తెలుగులో కొరుకు పుండు అంటారు. కొరుకు పుండు ప్రాకినట్లు వారి మాటలు ప్రాకును, వారిలో హుమనైనను ఫిలేతును ఉన్నారు. వారు పునరుత్థానము గతించినని చెప్పుచు సత్య విషయము తప్పిపోయి కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు. పునరుత్థానము గతించిపోయింది అని ఒక తప్పుడు సమాచారం చెప్పటం వలన అది క్యాన్సర్ లాగా ప్రాకి కొందరి విశ్వాసమును చెరుపుతుందంట. అదే చెప్పింది. నరుడు తప్పు చేస్తే ఒకరిద్దరితో పోద్ది అది. కానీ దేవుని విషయంలో తప్పు చేస్తే అది అనేక మందికి అంటుకుంటుంది. అందుకే దేవుని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏం బోధిస్తున్నామో,
చాలా జాగ్రత్తగా ఉండాలి. స్వార్థం కోసం, దుర్లాభం కోసం. లేఖనాలు ఏముందంటే, కొంతమంది అంట ఉపదేశించకూడని వాటిని తమ దుర్లాభం కోసం ఉపదేశించు అంటాడు. దుర్లాభం కోసం ఉపదేశించకూడనటువంటి విషయాలు ఉపదేశిస్తున్నారంట. అంటే బోధకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి పాపం అంటే ఏంటో చూసాము. పాపం అనేటువంటిది అది దేవుడు చెప్పాలి, ఇది తప్పు ఇది ఒప్పు అని దేవుడు చెప్పాలి. మూడవది, పాపం అనేది 2 రకాలుగా చేస్తాం. నరుడు తప్పు చేయటము, దేవుని విషయంలో తప్పు చేయటం. ఇంతకీ మన పాఠం ఏంటంటే, అసలు నేను ఎందుకు భయపడాలి? తప్పు చేయటానికి ఎందుకు భయపడాలి? ఎందుకు భయపడాలి? ధైర్యంగా పాపం చేయొచ్చు కదా. ఆ విషయాలు ఈరోజు మనం చూడబోతున్నాం. ఎందుకు భయపడాలనేటువంటిది. మొట్టమొదటి విషయం ఏంటంటే, ఎందుకు భయపడాలంటే, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 4 నుంచి 6 వచనాల్లో ఇక్కడ మీరు మాటలు గమనించండి. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక, 4వ వచనంలో, 5వ వచనంలో, మరియు ఆయన పూర్వకాలమందున లోకమును విడిచిపెట్టక భక్తిహీన సమూహం మీదకి జలప్రయాణం రప్పించినప్పుడు అంటాడు. అలాగే 6వ వచనంలో, మరియు ఆయన సొదొమ గొమొర్ర పట్టణములను భస్మం చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతముగా ఉంచుటకై వాటికి నాశనం విధించి. ఈ 3 సందర్భాల్లో కూడా పాపం చేస్తానంట దేవుడు విడిచిపెట్టడంట. ఎందుకు మనము భయపడాలి అంటే, పాపం చేయడానికి, దేవుడు పాపం చేసిన వారు ఎవరైనా సరే వారిని ఎవరిని కూడా విడిచిపెట్టడు. దేవదూతలు పాపం చేస్తే దేవుడు వారిని విడిచిపెట్టల. నోవహు కాలంలో ప్రజలు పాపం చేస్తే దేవుడు వారిని విడిచిపెట్టల. లోతు కాలంలో ప్రజలు తప్పు చేస్తే దేవుడు వారిని విడిచిపెట్టల. అందాకెందుకు, మొట్టమొదటి మనుషులు ఆదాము హవ్వలు వాళ్ళు పాపం చేస్తేనే దేవుడు విడిచిపెట్టల. కయీను పాపం చేస్తే దేవుడు విడిచిపెట్టల. మోషే పాపం చేస్తే దేవుడు మోషేని కూడా వదిలేలా. నువ్వు కనాను దేశం పోవని చెప్పాడు. బాగా కోపం వచ్చినప్పుడు ఆయన ఒక అనరాని మాట అన్నాడు, ద్రోహులారా అన్నాడు ఇశ్రాయేలీయుల్ని. బాగా కోపం వచ్చింది ఆయనకి, ద్రోహులారా అన్నాడు. దేవుడు మోషేని కూడా విడిచిపెట్టలే. కాబట్టి పాపం చేసిన వారు ఎవరైనా సరే, వాళ్ళు దేవదూతలైనా, మనుషులైనా, యాజకులైనా, పెద్ద పెద్ద సేవకులైన ఎవరైనా సరే, విశ్వాసులైనా, దేవుడు ఎవరిని కూడా విడిచిపెట్టడు. ఎవరు తప్పించుకోలేరు. పాపం పనిలే, ఆడోళ్ళే అని దేవుడు అనుకోడు. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయములో సప్పీర అనేటువంటి ఆమె అబద్ధమాడిందంట. అమ్మా మీ పొలం ఇంతకే అమ్మారా అని పేతురు అడిగితే, అవునండి అంతకే అమ్మాము. ఎందుకమ్మా మీరు దేవుని మోసం చేయడానికి ఏకీభవించారు అని పేతురు మాట్లాడుతుండగానే ఆమె కూడా చనిపోయింది. ఆడోళ్ళని జాలిపడేది లేదు, ముసలోళ్ళని జాలిపడేది లేదు, యవనస్తులని జాలిపడేది లేదు. తప్పు ఎవరు చేసినా కూడా, ఎవరు తప్పు చేసినా కూడా దేవుడు వారిని విడిచిపెట్టడు. అందుకు మనం భయపడాలి. ఒకసారి మీరు బైబిల్లో పరిశీలన చేస్తే, బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి. 66 పుస్తకాల్లో కూడా మనకు ఎక్కువ ఏం కనపడుద్దంటే, తప్పు చేసిన వారు శిక్ష పొందటం అనే విషయం మనం ఎక్కువగా చూస్తాం. మొదటి నుంచి చివరి దాకా కూడా ఎవరు తప్పు చేసినా దేవుడు వదిలిపెట్టలా, అందరినీ శిక్షించాడు. దావీదు తప్పు చేశాడు, దేవుడు వదిలేలా. నువ్వు రహస్యంగా ఒక స్త్రీని రహస్యంగా ఆమెను అనుభవించావు, రహస్యంగా ఆమె భర్తను చంపేశావు, నువ్వు రహస్యంగా చేశావు. కానీ భవిష్యత్తులో రేపు నీ భార్యలను నీ చేరువాడే బహిరంగంగా చెరిపేస్తాడు, అందరూ చూస్తుండగా పాడు చేస్తాడు అన్నాడండి. నువ్వు సీక్రెట్గా చేశావు ఈ పని. నువ్వు చేసినటువంటి ఈ పనిని బట్టి రేపు భవిష్యత్తులో నీ భార్యలను
నీ దగ్గరోడు బహిరంగంగా చెరిపేస్తాడు. దేవుడు ఎవరిని వదలడండి. తప్పు చేస్తే దేవుడు ఎవరిని విడిచిపెట్టడు. అందుకు మనం భయపడాలి. లేఖనాలు మీరు చూడండి, అనేక మంది మనుషులే కాదు, సామ్రాజ్యాలు కూడా, అష్షూరు సామ్రాజ్యం, ఫిలిస్తియా సామ్రాజ్యం, ఐగుప్తు సామ్రాజ్యం, బబులోను, చరిత్రలో ఎన్నో సామ్రాజ్యాలు దేవుని చేత వాళ్ళు శిక్షించబడ్డారు, శాపం పొందారు. దేవుడు ఎవరిని వదలడు. చాలామంది ఏమనుకుంటారంటే, నేను బాప్తీసం తీసుకోలేదుగా, అబద్ధం ఆడవచ్చు, మోసం చేయొచ్చు, తాగొచ్చు, తిరగొచ్చు. అంటే బాప్తీసం తీసుకున్న వాళ్ళైనా దేవుడు చూసేది? తీసుకోకపోతే తాగొచ్చా, తిరగొచ్చా? ఎవడు తిరిగినా తప్పే. బాప్తీసం తీసుకొని తిరిగినా తప్పే, తీసుకోకుండా తిరిగినా తప్పే. పాపం చేసిన వారు దేవుడు ఎవరిని వదిలేయడు. వాళ్ళు అన్యజనుల, వారు క్రైస్తవుల, వారు ఇశ్రాయేలీల ఏం చూడడు దేవుడు. తప్పు చేస్తే వారిని వదలడు, శిక్షిస్తాడు. బైబిల్లో మనకి అనేక ఉదాహరణలు ఉన్నాయి. దేవుని చేత శాపం పొందిన వాళ్ళు, శిక్ష అనుభవించిన వాళ్ళు బోళ్ళంతమంది ఉన్నారు. బైబిల్ ఎక్కువగా చెప్పేది దాని గురించే. అయినా మనకు భయం రావట్లే. ఎవరైనా భయపడుతున్నారా? దేవుడు వదిలేయడు, దేవుడు విడిచిపెట్టడు, దేవుడు పట్టుకుంటాడు, దేవుడు శిక్షిస్తాడు, దేవుడు శపిస్తాడు అని ఎవరికైనా భయం ఉందా? ఇన్ని చూసినా కూడా భయం రావట్లే. రెండవది, ఎందుకు మనము పాపం చేయటానికి భయపడాలనంటే, దేవుడు అంట మరి ఎన్ని సీసీ కెమెరాలు పెట్టాడో కానీ మనం చేసేటువంటి ప్రతిదీ కూడా ఆయన స్పష్టంగా చూస్తున్నాడంట. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. వాస్తవానికి మనుషులు సీసీ కెమెరాలు పెడతారు కదా, మనం లేనప్పుడు ఏం జరుగుతుందనేటువంటి చూడటానికి సీసీ కెమెరాలు పెడతారు. మరి దేవుడు ఎన్ని కెమెరాలు పెట్టాడు, ఎక్కడ పెట్టాడో తెలియదు కానీ హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం మనం చూస్తే, మరియు దేవుని దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు, మనం ఎవరికి లెక్క అప్పజెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది, తేటగా ఉన్నది. మనం చూసాం కదా, ప్రవీణ్ ఆయన్ని ఆ బుల్లెట్ మీద వెళ్తున్నాడు, ఆ సీసీ కెమెరాలో పడ్డాడు, ఈ సీసీ కెమెరా పడ్డాడు అని చాలాసార్లు చూపించారు. ఏది కూడా స్పష్టంగా కనబడట్లే. సీసీ కెమెరాలు అంటే వాడి కెపాసిటీ కొంతవరకే ఉంటుంది. కానీ దేవుడు కెమెరా ఎలా ఉంటాయంట చూడండి, మన ఎవరికి లెక్క అప్పజెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది, తేటగా ఉంది, క్లియర్గా ఉంది. ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు. నువ్వు ఎక్కడ దాక్కున్నా కనబడుతూనే ఉంటావు. 139వ కీర్తన 139వ కీర్తనలో దావీదు మహారాజు కూడా చెప్తా ఉన్నాడు దీని గురించే. దేవుడు మన మీద మరి ఎన్ని నిఘా కెమెరాలు పెట్టాడో కానీ చూడండి, 2వ వచనం 139వ కీర్తన 2వ వచనం, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. చూడండి, మొత్తం తెలుసు దేవునికి. 3వ వచనం, నా నడకను నా పడకను నీవు పరిశీలనగా చేసి ఉన్నావు, నా చర్యలన్నిటిని నువ్వు బాగుగా తెలుసుకొని ఉన్నావు. మనం చేసే ప్రతి పని కూడా దేవునికి బాగా తెలుసు, బాగా తెలుసు. నువ్వు ఎక్కడ పోయినా సరే. చూడండి 8వ వచనంలో, నేను ఆకాశమునికి ఎక్కినను నీవు అక్కడ ఉన్నావు, పాతాళ మందు పండుకొన్నను నీవు అక్కడ ఉన్నావు, నేను వేకు రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతము నివసించినను అక్కడ నీ చేయి నన్ను నడిపించును. ఎక్కడ పోయినా దేవుడు ఉంటాడు. దేవుడు అన్ని చోట్ల ఉంటున్నాడు, నిన్ను స్పష్టంగా చూస్తున్నాడు. నువ్వు చేసే ప్రతి పని కూడా మొత్తం ఆయన చూస్తున్నాడు, మొత్తం లెక్క రాస్తున్నాడు. లెక్క అప్పచెప్పాలి రేపు, మొత్తం రికార్డు చేస్తున్నాడు, మొత్తం రాస్తున్నాడు కూడా. నువ్వేం మాట్లాడావు, ఏం తప్పుడు పనులు చేశావు, నోటితో ఏం తప్పుడు మాటలు మాట్లాడావు, చేతితో ఎలాంటి పొరపాట్లు చేశావు, ఇవన్నీ కూడా దేవుడు లెక్క రాస్తున్నాడు. అందుకు మనం భయపడాలి. చూడండి, ఈ మధ్య సీసీ కెమెరాలు పెట్టిన తర్వాత చాలా మంది భయపడుతున్నారు. ఆ కెమెరాల ముందు
చేయకుండా పక్కకు పోయి చేస్తూ ఉంటారు. కొంతమంది కెమెరాలు పగల కొట్టే వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఏమో పక్కకి వెళ్ళి తప్పులు చేసేవాళ్ళు ఉన్నారు. అంటే కెమెరా అంటే భయం ఉంది. మరి దేవునికి ఎంతమంది భయపడుతున్నారు? నేను ఎక్కడున్నా కూడా, చీకట్లో ఉన్నా, నీటి లోపల ఉన్నా, ఆకాశంలో ఎగురుతూ ఉన్నా, దేవుడు నన్ను స్పష్టంగా చూస్తున్నాడు, నా చర్యలన్నీ దేవుడు పరిశీలనగా చూస్తున్నాడు అని ఎంతమంది మనం గ్రహిస్తున్నాం? ఎంతమంది భయపడుతున్నాం? ఎందుకు మనం భయపడాలి అని అంటే దేవుడు విడిచిపెట్టడు. ఎందుకు భయపడాలి అంటే దేవుడు మన మీద పెద్ద కెమెరా ఉంచాడు, తేటగా చూస్తున్నాడు, మొత్తం రికార్డ్ చేస్తున్నాడు. అందుకు మనం భయపడాలి. ఆయన నేనేం భయపడను అని అంటే ఇక నీ కర్మ. దేవుడు వదిలేయడు, విడిచిపెట్టడు, పెద్ద కెమెరా పెట్టాడు అని తెలిసి కూడా తప్పు చేస్తున్నావు అని అంటే ఇక చేసేది ఏం లేదు, అది నీ కర్మ. ఇంకా మూడోది మనం చూస్తే, వాస్తవానికి దేవుని శిక్ష ఎలా ఉండదో తెలుసా? దేవుని శిక్ష అంటే భయంకరంగా ఉంటుంది. దేవుని యొక్క శిక్ష. యెహెజ్కేలు అంటాడు, యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయం 14వ వచనంలో, యెహెజ్కేలు 22:14, యెహెజ్కేలు 22:14, నేను నీకు శిక్ష విధింపబోవు కాలమున ఓర్చుకున్నటకు చాలినంత ధైర్యము నీ హృదయమునకు కలదా? సహించినంత బలము నీకుండునా? యెహోవాకు నేనే మాట ఇచ్చి ఉన్నాను. చూడండి, నేను నీకు శిక్ష విధింపబోవు కాలమున ఓర్చుకున్నటకు చాలినంత ధైర్యము నీ హృదయమునకు కలదా? దేవుడు అడుగుతున్నాడు. రేపు నీకు శిక్ష విధించబోయేటువంటి ఆ సమయంలో తట్టుకునే ధైర్యము నీకుందా? ఓర్చుకునేటువంటి బలం నీకుందా? చూడండి, దేవుని శిక్ష అంటే అదేదో సింపుల్గా కొడతాడు, 2 దెబ్బలేసి వదిలేస్తాడు. పోలీసులు అప్పుడప్పుడు 3rd డిగ్రీ ఉపయోగిస్తారు కదా. దేవుని యొక్క ఉగ్రత ఎలా ఉంటుందంటే, దేవుని శిక్ష ఎలా ఉంటుందంటే 3rd డిగ్రీ మించి ఉంటుంది. ఇంకా పోలీసులన్నా కూడా జాలి దయ ఉంటుందేమో, కానీ దేవునికి చూడండి, ఆ శిక్ష విధించేటువంటి సమయంలో జాలి దయ ఏముండదు. దాన్ని ఓర్చుకునేటువంటి ధైర్యం ఎవడికి లేదండి. దేవుని యొక్క శిక్షలు అంటే అలా ఉంటాయి. ఒకసారి చూడండి, ఆదికాండము 4వ అధ్యాయంలో దేవుడు కయీన్ని శపించినప్పుడు అతను అంటున్న మాట చూస్తే 14వ వచనంలో, 13వ వచనం, 4వ అధ్యాయం 13, ఆదికాండము. అందుకు కయీను, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. చూడండి, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. కయీను అంటున్నాడు, నా వల్ల కాదు. చరిత్రలో మనం గమనిస్తే దేవుడు శిక్షించినటువంటి సమయాల్లో మనుషులు ఎలా ఉన్నారు పరిస్థితి అంటే, ఎవరికి ధైర్యం చాలలా, భయపడిపోయారండి. ఒకసారి మనము యెహోషువ గ్రంథములో రాహాబు అనేటువంటి వేశ్య మాట్లాడుతుందండి. రాహాబు అనేటువంటి వేశ్య, యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం అండి. యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చున్నాడనియు, మీ వలన మాకు భయము పుట్టుననియు, మీ భయం వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. రాహాబు అనే వేశ్య చెప్తా ఉంది, అయ్యా మాకు భయం పుట్టుద్ది, మీ భయం వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడిపోద్ది. ఆ విషయం నాకు తెలుసు. ఇశ్రాయేల్ ప్రజలు ఆయా దేశాల మీద యుద్ధాలు చేసినప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా గడగడ వణికిపోయారు. అక్కడే 6వ అధ్యాయం 1వ వచనంలో, యెహోషువ 6:1,
ఆ కాలమున ఇశ్రాయేలులో భయము చేత ఎవడను వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను యెరికో పట్టణం ద్వారము గట్టిగా మూసివేయబడి ఉండెను. మూసివేయబడారు. చూడండి, యెరికో అనేటువంటి పట్టణం చుట్టూ పెద్ద గోడ ఉంటుంది, ప్రహరీ గోడ, రక్షణ గోడ. దాని వెడల్పు ఎంత ఉంటుందో తెలుసా? దాని వెడల్పు 10 అడుగుల కంటే ఎక్కువ ఉంటుంది. మనమైతే 9 అంగుళాల గోడ, 4 అంగుళాల గోడ, అడుగు గోడ పెట్టుకుంటాం. కానీ యెరికో పట్టణం చుట్టూ ఆ గోడ వెడల్పు ఎంత అంటే 10 అడుగుల కంటే ఇంకా పెచ్చే. ఒక ఆవిడంట రాహబ్ అనే వేశ్య ఆ ప్రహరీ గోడ మీద ఇల్లు కట్టుకుని ఉంటుందంట. అంటే ఒక ఇల్లు అంటే కనీసం 10 అడుగులను ఉండాలి వెడల్పు. ఆ యెరికో పట్టణస్తులంట ఇశ్రాయేల్లో భయము చేత ఎవడు కూడా లోపలికి పోకుండా బయటికి రాకుండా గట్టిగా తలుపులేసుకున్నారంట. దేవుడు శిక్షించినప్పుడు ఎవరికి కూడా ధైర్యం ఉండదు. చూడండి, అపోస్తుల కార్యములు 5వ అధ్యాయంలో అననీయ సప్పిరాలకి దేవుడు శిక్ష విధించాడండి. అప్పుడు జరిగిన విషయం మనం గమనిస్తే చూడండి ఏం జరిగింది అక్కడ. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 5వ వచనం చివర చూడండి. వినిన వారికి అందరికీ మిగుల భయము కలిగెను. 5వ అధ్యాయం 5వ వచనంలో. ఆ తర్వాత కిందకి రండి, 11వ వచనం. సంఘమంతటికి ఈ సంగతులు వినిన వారికి అందరికీ మిగుల భయము కలిగెను. దేవుడు 2 భార్యాభర్తల్ని చంపేస్తే భయపడిపోయారంట. కాబట్టి ఎందుకు మనము పాపం చేయటానికి భయపడాలి అని అంటే, మూడోది ఏంటంటే దేవుడు ఆ శిక్షించేటప్పుడు ఓర్చుకునే ధైర్యం కానీ బలం కానీ నీకు లేదు. దేవుని శిక్ష అంత తీవ్రంగా ఉంటుంది. అందుకు మనం భయపడి పాపం చేయకూడదు. దావీదు మహారాజు భయము నుండి పాపం చేయకూడదు అని అన్నాడు అంటే అంత ఈజీగా అలా మాట. దాని వెనక ఎంతో చరిత్ర ఉంది కాబట్టి దావీదు చెప్తున్నాడు, భయపడండి, పాపం చేయొద్దు అంటాడు. పాపం చేయాలంటే భయపడండి అంటాడు. కారణం ఏంటంటే దావీదు తెలుసు పాపం చేస్తే దేవుడిచ్చేటువంటి శిక్ష ఎలా ఉంటుందో దావీదు తెలుసండి. అందుకు ఆయన ఆ మాట అన్నాడు. చూడండి, సమూయేలు 2వ గ్రంథం మనం చూస్తే సమూయేలు 2వ గ్రంథంలో 12వ అధ్యాయం. దావీదు రాజు అయిన తర్వాత ఆయన ఒక స్త్రీని చూశాడు. ఆ స్త్రీని చూసి తప్పు చేశాడు. అని తర్వాత ఆగకుండా రహస్యంగా ఆమె భర్తని చంపించాడు. యుద్ధంలో అన్యుల చేత చంపించాడు. అప్పుడు చూడండి, దేవుడు అతనికి వేసినటువంటి శిక్ష మనం గమనిస్తే 12వ అధ్యాయము 10వ వచనం నుంచి, నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడగు ఊరియా భార్య నీకు భార్య అగునట్లు తీసుకున్నందున నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధము కలుగును. నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధము జరుగును. అంటే యుద్ధం అంటే మాటల, డబ్బు ఖర్చు, ప్రాణ నష్టము, ఆస్తి నష్టము, సదాకాలం యుద్ధం అంటే నెమ్మదనేది ఉండదు. నా మాట ఆలకించుము, యెహోవానగు నేను సెలవిచ్చిందేమనగా నీ ఇంటి వారి మూలములనే నేను నీకు అపాయం పుట్టింతును. నీవు చూచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువానికి అప్పగించేదను. పగటి యందు వాడు వారితో శయనించును. ఎంత ఘోరమో చూడండి, ఎంత ఘోరంగా ఉంటుందో. ఈ మాటలు విన్నప్పుడు గుండె పగిలిపోద్దండి. నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధము కలుగును. నీ ఇంటి వారి మూలమునే నీకు అపాయం పుట్టింతును. నీ ఇంటోళ్ళని చంపడానికి చూస్తారు. ఆ తర్వాత నీ భార్యలను నువ్వు చూస్తుండగానే నీకు తీసి వేరే వాళ్ళకి ఇస్తాను. వాడు పగటి అందే వాళ్ళని చెరుపుతాడు. ఎంత ఘోరమో చూడండి. ఓర్చుకునే ధైర్యం నీకుందా? దేవుడి శిక్ష అలా ఉంటాయి. అందుకే మనము పాపం చేయాలంటే భయపడాలి. కానీ మనకి ఇప్పటికి కూడా భయం రావట్లేదు.
ధైర్యంగా తప్పు చేస్తున్నారు. ధైర్యంగా ఎవరికి భయపడట్లా. తల్లికి భయపడరు, తండ్రికి భయపడరు, సమాజానికి భయపడరు, భర్తకి భయపడరు, భార్యకి భయపడరు, పిల్లలకు భయపడరు, ఎవరికి భయపడరు. దేవుణ్ణి అసలే వదిలేశారు. దావీదు చెప్తున్నాడు, భయము నొంది పాపం చేయకుడే. ఎందుకంటే పాపం చేసావు అంటే ఆ తర్వాత వచ్చేటువంటి పరిణామాలు లేదా శాపము, శిక్ష భయంకరంగా ఉంటుంది. గొప్ప గొప్ప వాళ్ళే కయ్యను ఏమన్నాడు, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది, నా వల్ల కాదు. ఆ తర్వాత 4వ విషయం ఏంటంటే, ఎందుకు మనము పాపం చేయడానికి భయపడాలి అని అంటే, ఈ పాపం అనేటువంటిది నీ దేహాన్ని నాశనం చేస్తుంది. ఒకసారి మనం కొరింథీ రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనంలో, జారత్వమునకు దూరంగా పారిపోవుడి, మనుషుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరంగా పాపం చేయుచున్నాడు. ఎందుకు మనం పాపం చేయడానికి భయపడాలంటే, పాపం అనేటువంటిది మన దేహాన్ని చెరుపుతుంది, మన దేహాన్ని పాడు చేస్తుంది, మన దేహం అనేటువంటిది హానికరమవుతుంది. ఈరోజు మీరు చూడండి, మనిషి చేసేటువంటి పాపాన్ని బట్టి ఈరోజు భయంకరమైన రోగాలు వస్తున్నాయి. క్షయరోగం, ఒకప్పుడు క్షయరోగం ఉండేది, అంటే మనం టీబీ అంటాం. అది ఎంత భయంకరమో తెలుసా? మాంసం మొత్తం కరిగిపోద్ది, చర్మము ఎముకే మిగిలిపోద్ది, నల్లంగా ఆ చర్మం కూడా నల్లంగా అయిపోద్ది. నువ్వు ఎంత తెల్లంగా ఉండా కూడా టీబీ వస్తే మొత్తం నలుపు వస్తుంది, చర్మం మొత్తం కూడా గుర్తుపట్టలేరు. వాడేనా వీడు అంటారు. భయంకర రోగం అది. దేవుని దయ వల్ల ఇప్పుడు మనకి మంచి మందులు అందుబాటులోకి వచ్చినాయి. 6 నెలలు మందులు ఆడితే తగ్గిపోతుంది. ఒకప్పుడు ఆ రోగం వస్తే ఇంట్లో వారందరికీ అంటుకునే అంటు రోగం అది. ఊర్లో అంతమందికి వచ్చేది. చరిత్రలో మనం చూస్తే, చరిత్రలో కొన్ని సందర్భాల్లో కొన్ని ఊర్లే ఊడ్చుకొని పోయినాయండి ఈ రోగం నుంచి. భయంకరమైన రోగం కుష్టు వ్యాధి. ఎలా ఉంటుంది? మనిషిని చూడలేం. ఆ చేతులు, ఆ కాళ్ళు, స్రావం కారుతా ఉంటుంది. భయంకర రోగం అది. ఇప్పుడు వచ్చినటువంటి ఎయిడ్స్ ఇంకా భయంకరం. మనిషి చేసేటువంటి పాపాన్ని బట్టి ఇన్ని భయంకర రోగాలు వస్తుంటే, క్యాన్సర్ ఈ మధ్య కాలంలో గమనిస్తే క్యాన్సర్ కేసులు ఎక్కువగా బయటపడుతున్నాయి. ఒకప్పుడు క్యాన్సర్కి మందే లేదు, ఇప్పుడేమో కొద్దిగా మందు వస్తుంది, కనిపెడుతున్నారు, చికిత్స ఉందని ఇప్పుడు కొంత ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికైనా సరే క్యాన్సర్ అనేటువంటిది అది క్యూర్ అయ్యేటువంటి అవకాశమే లేదు. భయంకరమైన రోగం క్యాన్సర్ వస్తే. అలాంటి మనుషులు మనం చూస్తే భయపడిపోతాం. మొన్ననే ఒక 20 రోజుల క్రితం నేను క్యాన్సర్ పేషెంట్ చూశాను హాస్పిటల్లో. అది వరకు చూసినటువంటి ఆ మనిషి వేరు, ఇప్పుడు ఆ మనిషి వేరు. చూసి నేనే భయపడ్డా, ఇదేంటని. పాపం వల్ల మనిషికి ఇన్ని రోగాలు వస్తూ ఉంటే, మనిషి రూపమే మారిపోతుంటే అయినా భయపడట్లా. దేవుడేమో ఎన్నోసార్లు చెప్తున్నాడు, పాపం చేయొద్దు అని ఉదాహరణ చూపించాడు. ఇందా చెప్పాను కదా, బైబిల్లో ఎక్కువ భాగం మనకి ఏముంటుందంటే, దేవుడు ఎవరిని శిక్షించాడో ఆ వివరాలన్నీ బైబిల్లో ఉంటాయి మనకి. అవన్నీ చూసి కూడా, ఒకవైపు రోగాలు వస్తున్నా కూడా, ఒకవైపు దేవుడు మన మీద నిఘా పెట్టాడు, మంచి నిఘా పెట్టాడు అని తెలిసి కూడా అయినా భయపడట్లా. తర్వాత ఏంటంటే, పాపం చేస్తే ఇంకొక వచ్చే నష్టం ఏంటంటే, మన పరువు పోతుంది. ఎన్నోసార్లు మనుషులు పట్టుబడుతున్నారు. వాస్తవం ఏంటంటే, తప్పు చేసిన వ్యక్తి ఏదోసారి పట్టుబడతాడు. మనకు లోకం కూడా చెప్పొద్దు కదా, తప్పు చేస్తే భయపడాలి కానీ అంటారు లోకం కూడా. తప్పు చేస్తే భయపడాలా, కానీ ఎవరు భయపడుతున్నారు?
ఎవరు భయపడట్ల. కారణం ఏంటంటే నేను ఒక్కడినే తప్పు చేస్తున్నానా, నేను ఒకదాని తప్పు చేస్తున్నానా, అందరూ లేరా, ఆమె లేదా, ఏం లేదా. సంఖ్యాకాండము 32వ అధ్యాయం 23వ వచనం, మీరు అట్లు చేయని యెడల యెహోవా దృష్టికి పాపం చేసిన వారగుదురు కనుక మీ పాపం మిమ్మల్ని పట్టుకొనును, మీ పాపం మిమ్మల్ని పట్టుకొనును, లేదా మీ పాప ఫలం మీరు అనుభవించురు, లభించును అన్నాడు. పాపం ఏమని చేస్తుందంటే, పాపం అనేటువంటి ఏదో ఒక రోజు పట్టుబడుద్దండి. మనం అంటాం కదా, దొంగ ఎప్పటికైనా దొరుకుతాడు, ఎక్కడికి పోడు. ఏదో ఒక రోజు దొంగ దొరుకుతాడు, ఏదో ఒక సాక్ష్యం మనకు దొరుకుద్ది. పోలీసులు అదే చెప్తుంటారు, తప్పు చేసేవాడంట ఎక్కడో ఒక చోట ఏదో ఒక పొరపాటు చేస్తాడంట, ఏదో ఒక పొరపాటు. పకడ్బందీగా చేసేవాడు కూడా ఏదో ఒకసారి ఎక్కడో ఒకసారి దొరుకుతాడు. అంటే విషయం ఏంటంటే, తప్పు చేసిన వ్యక్తి దొరుకుతాడు ఇలా కాబట్టి రేపు లేదా సంవత్సరం, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు దొరుకుతాడు. పాపము పట్టుకుంటది. ఆకాను అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. యెహోషువ కాలంలో ఆకాను అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. వీడు ఆ యెరికో పట్టణం దా చూసాం కదా, ఆ యెరికో పట్టణం నాశనం చేసినప్పుడు దేవుడు, అబ్బాయి ఆ యెరికో పట్టణం శపించబడింది, మీరు ఏం తీసుకోకూడదు, బంగారం కానీ బట్టలు కానీ ఏం తీసుకోకూడదు అని దేవుడు చెప్తే, ఈ ఆకాన్ అనే వ్యక్తి ఎవరు చూడలేదు అనుకోని చెప్పి ఒక బంగారు కమ్ము ఉంటే, మంచి బట్టలు ఉంటే అవి తీసుకొని దాచిపెట్టుకున్నాడు. వాడు గుడారంలో గుంత తీసి పెట్టుకున్నాడు. దొరికాడు. ఎలీషా దగ్గర గెహజీ అనేటువంటి ఒక పనివాడు ఉంటాడు. ఎలీషా ఆయన ప్రార్థన చేసుకుంటుంటే, ఆయన ధ్యానములో ఉంటే వీడు మెల్లిగా తెలియకుండా పోయాడు. నయమాన్ దగ్గరికి పోయి బహుమతి తెచ్చుకున్నాడు. మరలా ఎరగనట్టే నిలబడ్డాడు. ఎవరికి తెలియదు అనుకున్నాడు, కానీ గెహజీ పట్టుబడ్డాడు. ఎలీషా ఏం చెప్పాడంటే, నయమానికి ఏ కుష్టి వ్యాధి అయితే పోయిందో అదే కుష్టు నీకు, నీ ఇంటోళ్ళకి ఎల్లప్పుడూ ఉంటుందని ఆయన్ని శపించాడు. ఎమ్మటే గెహజీ బయటికి వెళ్ళిపోయాడంట. కుష్టి వ్యాధి వచ్చిందంట. అంటే పాపం అనేటువంటిది ఎవరినైనా పట్టిస్తుంది, నువ్వు దొరికిపోతావు. చాలా మంది పరువు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. దొరికితే పరువు పోగొట్టమే కదా. చూడండి, అయినా కానీ భయపడట్లా. ఇందా చెప్పాను కదా, ఈరోజు చాలామంది ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో అక్కడ పౌలు చెప్తున్న మాట ఏంటంటే, ఎఫెసీ 4:19, వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కాముకత్వమునకు అప్పగించుకొని కొంతమంది వదిలేశారండి, అన్ని వదిలేశారు. ఇంకా సిగ్గు లేని వారై ఉండి. ఎందుకనంటే ఆమె చేయట్లేదా, ఏం చేయట్లేదా, ఆయన చేయట్లేదా, ఏం చేయట్లేదా, ఆయన ఏమన్నా పవిత్రుడా, ఆయన ఏమన్నా పరిశుద్ధుడా, అందరూ చేస్తారు, నేను చేస్తున్నాను. వదిలేశారు, అన్ని వదిలేశారు. ఒకవైపు పరువు పోతున్నా దేవుడు పట్టించుకోవట్లా. 119వ కీర్తన 6వ వచనంలో నాకు అవమానము కలుగనేరదు అంటున్నాడు. 119వ కీర్తన 6వ వచనంలో, నీ ఆజ్ఞలన్నీ లక్ష్యం చేయనప్పుడు నాకు అవమానం కలగనేరదు. ఆజ్ఞలు పాటించకపోతే అవమానం, పాపం చేస్తే అవమానం, పాపం చేస్తే పరువు పోద్ది. కాబట్టి దావీదు మహారాజు భయము నొంది పాపం చేయకూడి అని అన్నాడు అని అంటే దాని వెనుక ఇన్ని కారణాలు ఉన్నాయి. స్పష్టమైనటువంటిది ఏంటంటే, ప్రాముఖ్యమైనది ఏంటంటే, దేవుడు విడిచిపెట్టడు. మీకు గతంలో కూడా చెప్పాను. భారతదేశం యొక్క చట్టం ఏం చెప్తుందంటే, 100 మంది దొంగలు తప్పించుకున్నా ఇబ్బంది లేదు, ఒక్క నిర్దోషి కూడా శిక్ష పడకూడదు. అంటే ఒక నిర్దోషి శిక్ష పడకూడదు. 100 మంది దొంగలు తప్పించుకున్నా ఓకే, దొంగతనం చేశాడు, ఆయన కానీ తప్పుడు సాక్ష్యాలు వాడు చూపించి తప్పుడు సాక్ష్యాలను ఏర్పాటు చేసుకొని వాడు తప్పించుకున్నాడు, సరే పోనీ.
కానీ ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదు. దీని వెనుకున్న రహస్యం ఏంటంటే, ఇక్కడ నువ్వు తప్పించుకున్నా దేవుడు నిన్ను విడిచిపెట్టడు. నువ్వు దేవుడి దగ్గర దొరికిపోతావు. ఇక్కడ తప్పించుకోవచ్చు, అబద్ధ సాక్షులను పెట్టి ఇంకేదో ఏదో గ్యాంబ్లింగ్ చేసి ఇక్కడ తప్పించుకోవచ్చేమో. కానీ దేవుని దగ్గర ఇందా చెప్పాను కదా, సీసీ కెమెరా, మంచి కెమెరా ఉంది, తేటగా దేవుడు చూపిస్తాడు. అప్పుడు నువ్వే తలదించుకుంటావు. నేను చేయలేదని నువ్వు బొంకుతావు. చేయలేదా, ఒక్కసారి ఆగు అని నీ వీడియో ప్లే చేస్తాడు. అక్కడ. ఇంకప్పుడు ఏమైందండి, తలదించుకోవటమే. అక్కడే ఉండవు. ఏది ముఖం మార్చేది, మాట మార్చేది, అలాంటి గ్యాంబులు ఏముండవు అక్కడ. నీ మాట స్పష్టంగా వినపడుద్ది, నీ ముఖం స్పష్టంగా కనపడుద్ది. దేవుడు ఎవరిని వదలడు. కాబట్టి ఇన్ని తెలిసి కూడా మనం ఇంకా పాపం చేస్తున్నాం అని అంటే ఇక మనల్ని ఎవరు బాగు చేయలేరు. దేవుడు కూడా మనల్ని బాగు చేయలేడు. ఇంకా చివరిగా ఒక మాట మనం చదువుకొని మనం ముగించుకుందామండి. పౌలు తిమోతికి రాస్తూ ఒక మాట అంటున్నాడండి. తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం. తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం చివర చూడండి. పరుల పాప విషయములో పాలువాడే ఉండకుము. ఒకటి ఏంటంటే, పరుల పాప విషయములో పాలువాడే ఉండకుము. ఆ తర్వాత కింద చూడండి, కిందకు వస్తే 24వ వచనంలో, కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచున్నవి, మరికొందరి పాపములు వారి వెంట వెళ్ళుచున్నవి. అటువలే మంచి కార్యములు తేటగా బయలుపడుచున్నవి, బయలుపడనివి దాచబడనేరవు. పౌలు తిమోతికి రాస్తూ చెప్తున్నాడు, పరుల పాప విషయంలో పాలువాడై ఉండకమన్నాడు. పరుల తప్పులో నువ్వు భాగం తీసుకోవద్దు. కొంతమంది ఎలా ఉంటారంటే, నేను దొంగతనానికి రాను, కానీ దొంగతనానికి పోతున్నాము రా అంటే వీడు అంటాడు, నేను రానులే, మీరు పోండి, కాకపోతే మీకు కావాల్సినటువంటి వస్తువులు నేను ఇస్తా. ఏం కావాలి మీకు? సైకిల్ కావాలన్నా, బైకులు కావాలన్నా నేను ఏర్పాటు చేస్తా. మీరు అక్కడ తప్పించుకోవటానికి రెడీగా కారు కూడా పెట్టమంటావా? నేను లోపలికైతే నేను రాను, కానీ నేను బయట నుండి ఏర్పాట్లు చేస్తా. తప్పు చేసిన వాడు ఎంత తప్పో సహకరించే వరకు అంతే తప్పండి. కొంతమంది ఏం చేస్తుంటారంటే, పచ్చిగా చెప్పాలనంటే చూడండి, తప్పు చేసే వ్యక్తి వీళ్ళు బయట నుండి సహకరిస్తుంటారు. నేను చూసుకుంటాను, మీరు తప్పు చేయండి, కాపలా కాస్తుంటారు, బయట ప్రోత్సహిస్తుంటారు, పురుకొలుపుతుంటారు. ఏం కాదు చెయ్యి. తప్పు చేసిన వాడికి ఎంత తప్పో బయట నుండి ప్రోత్సహించేవాడికి అంతే తప్పు. యుద్ధంలో ఒక లెక్క ఉండేదండి. యుద్ధం జరిగేటప్పుడు అంట కొంతమంది విప్లవం లేవదీశారు. ఆ రోజుల్లో యుద్ధ నీతి ఏంటంటే, ఒక దేశం మీద యుద్ధం చేస్తే అక్కడ వస్తువులు మొత్తం వీళ్ళు తీసుకొని వస్తారు. కొల్ల సొమ్ము అంటారు దాన్ని. అంటే వాళ్ళ దేశంలో ఉన్నటువంటి బంగారం కానీ, వెండి కానీ, మంచి మంచి పశువులు కానీ, ఏదైనా సరే ఏది దొరుకుతుంది మంచి మంచి వస్తువులు తీసుకొని వస్తారు. ఇప్పుడు పంచుకోవాలి. ఎట్లా పంచుకోవాలా? అక్కడ తేడా వచ్చిందంట. మేం కష్టపడి కాళ్ళు పోయి చేతులు బాగొట్టుకొని దెబ్బలు తగిలి కొంతమంది చచ్చిపోయి మేము యుద్ధంలో అంత కష్టపడితే మాకు అంతే భాగం. అయితే యుద్ధం పోయేవాడు కాకుండా సామాన్ దగ్గర కాపలా ఉంటారు కొంతమంది, వీళ్ళకి కూడా అదే భాగం ఇవ్వాలన్నా అని ఒప్పుకోలేదంట. అప్పుడు దేవుడిచ్చిన తీర్పు ఏంటంటే, వాడికి భాగం మీ భాగం సమంగా ఉండాలంటాడు. ఎందుకంటే మీరు మిలిటరీలో కూడా చూడండి, మిలిటరీలో కూడా బోర్డర్ దగ్గర ఉండి కొంతమంది పోరాటం చేస్తారు, కొంతమంది ప్రత్యక్ష యుద్ధాల్లో పాల్గొంటారు, కొంతమంది వాళ్ళకి వంట వండుతారండి, వంట వండే వాళ్ళు ఉంటారు, టెలిఫోన్ సౌకర్యం ఏర్పాటు చేసే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు సైనికులు అక్కడ
దూరంగా ఉన్నారు, ఫోన్లో మాట్లాడాలి. ఆ ఫోన్లో మాట్లాడాలంటే మరి ఫోన్ సౌకర్యం ఉండాలి కదా, ఆ నెట్వర్క్ ఉండాలి కదా. మా క్లాస్మేట్ ఒక అతను ఉన్నాడు, వాడు సైన్యంలో సెలెక్ట్ అయ్యాడు. ఏం పని చేస్తారంటే నేను నెట్వర్క్ చూసుకుంటా అంటున్నాడు. అందరు సమానమే, వంట చేసేవాడు, మిగతా పనులు చేసేవాడు, ప్రత్యక్ష యుద్ధంలో పాల్గొనేవాడు, అందరికి ఒకటే జీతం. అలాగనే తప్పు చేసేవాడికి శిక్ష ఉంటుంది, సహకరించేవాడు కూడా శిక్ష ఉంటుంది. అందుకే పౌలు చెప్తున్నాడు, పరుల పాపం విషయంలో నువ్వు పాలివాడే ఉండొద్దు. నువ్వెందుకు వాళ్ళని రెచ్చగొడతావు, నువ్వెందుకు కాపలా ఉంటావు? కొందరి పాపములు తేటగా బయలుపడుచున్నవే, తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచున్నమాట. కొంతమంది డైరెక్ట్గా కనపడుద్ది, తాగుతూ ఉంటాడు కనపడుద్ది, తిరుగుతూ ఉంటారు కనపడుద్ది. కొంతమంది అంటే ఎలా ఉంటారంట, కొంతమంది సీక్రెట్గా చేస్తూ ఉంటారు. మరికొందరి పాపములు వారి ఎంట ఎన్నుచున్నవి, సీక్రెట్గా చేస్తున్నాడు, మనకు కనపడపోవచ్చు, కానీ వాడు వెంటనే పోతున్నాయి ఆ పాపాలు, వాడు వెంటనే పోతున్నాయి. దేవుడు రేపు పట్టుకుంటాడు. మనం చనిపోయిన తర్వాత పోయేది మన వెంట మన క్రియలే, అది మంచి కానీ చెడ్డవి కానీ. కొందరేమో రహస్యంగా చేస్తుంటారు, కొంతమంది ఏమో బహిరంగంగా చేస్తుంటారు. అటువలే మంచి కార్యములు తేటగా బయలుపడుచున్నవి, బయలుపడనివి దాచబడనేరవు. ఎవడు తప్పించుకోలేడు, అది మంచి అయినా చెడైనా దొరికిపోతాం. ఒకరోజు మన పరువు మొత్తం పోతుంది, శిక్ష భయంకరంగా ఉంటుంది. కాబట్టి ఇన్ని కారణాలు ఉన్నాయి. కాబట్టి దావీదు చెప్తున్నాడు స్పష్టంగా, భయం నొంది పాపం చేయకుడి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో యోహాను కూడా చెప్తున్నాడు, మీరు పాపం చేయకుండాటకై ఈ సంగతులు మీకు రాయిస్తున్నాను అంటాడు. యోహాను చెప్తున్నాడు, మీరు పాపం చేయకుండాటకై ఈ సంగతులు మీకు రాస్తున్నాను అంటాడు. పాపం చేయొద్దు, భక్తులు అదే చెప్తారు. ఎందుకనంటే పాపం చేస్తే దాని తర్వాత పరిస్థితులు తీవ్రంగా ఉంటాయి, నువ్వు ఓర్చుకోలేవు, నీ వల్ల కాదు. ఈ విషయాలు తెలుసుకొని ఇక్కడైనా మనము పాపానికి దూరంగా పరిశుద్ధంగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. మనం ప్రార్థన చేసుకొని మనము